మిత్రులారా, ప్రేమధర కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో దేవుడు తన యొక్క ప్రణాళికను ఏ విధంగా జరిగిస్తూ ఉన్నాడో ఆ విషయాలను గూర్చి, ముఖ్యంగా ఎక్కడో కానానులో ఉన్నటువంటి యోసేపు సహోదరులు కరువును బట్టి ఐగుప్తుకు పంపబడ్డాన్ని గూర్చి, ఆ సమయంలో యోసేపుకు తన సహోదరులకు మధ్య జరిగిన సన్నివేశాలను గూర్చిన విషయాలను మనము వివరంగా తెలుసుకుందామా? ప్రియులరా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 42వ అధ్యాయము 5వ వచనం నుండి 43వ అధ్యాయము 15వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. ప్రియులరా, ఇప్పుడు మనము ఆసక్తికరమైన నాటకీయమైన గడియల్లోకి వస్తున్నాం. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరుల కోసం ఎదురు చూస్తున్నాడు. వారు తప్పక వస్తారని అతనికి తెలుసు. అప్పటి కాలంలోని ప్రజలందరూ ఐగుప్తుకు వచ్చారు. ఎందుకంటే కరువు ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి అతడు వేచి చూస్తూ ఉన్నాడు. అంతలోనే ఆ 10 మంది సహోదరులు రానే వచ్చారు. వారందరూ అతని ముందు, అనగా యోసేపు ముందు నేల మీద సాగిలపడ్డారు. అతనికి ఎలా అనిపించిందో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దీని ద్వారా మీకు ఏమి గుర్తుకొస్తుంది? ఇక్కడ యోసేపు కన్న కలలు అక్షరాల నెరవేర్పుగా ఉంటున్నాయి. బాలుడిగా అతడు తన కలలో అందరి పనులు తన పనులకు నమస్కరించినట్లు చూశాడని మీకు గుర్తుందా? ఇక్కడ అదే జరుగుతుంది. అతని సహోదరులందరూ అతని ముందు సాగిలపడి ఉంటున్నారు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 7, 8 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతని గుర్తుపట్టలేదు. ప్రియులరా, వారితో కఠినంగా ఎందుకు ప్రవర్తించాడో మీకు తెలుసా? అతడు వారిని పరీక్షిస్తున్నాడు. అతడు వారిని కొన్ని లోతైన ప్రశ్నలు అడగబోతున్నాడు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే, కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. యోసేపు వారిని ప్రశ్నలతో మరింత ఎక్కువగా సంధిస్తున్నాడు. ఇక 42వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనిద్దాం. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. తాను ఎవరో వారికి తెలియనివ్వకుండా తన కుటుంబం గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని పొందడానికి ఇక్కడ యోసేపు ప్రయత్నిస్తున్నాడు. వారు వేగుల వారని అతడు వారిపై నేరారోపణ చేస్తున్నాడు. అతని ముందు అక్కడ 10 మంది మాత్రమే ఉన్నారు. వారు నిజంగా 12 మంది అని, మరియు ఒకడు వారి తండ్రితో ఇంట్లో ఉన్నాడని వారు ఒప్పుకుంటున్నారు. మరొకడు లేడు అని వారు భావిస్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే వారు యోసేపు చనిపోయాడని భావిస్తున్నారు. కానీ అతడు వాస్తవానికి
వారి ముందే నిలబడి ఉంటున్నాడు. ఇప్పుడు మూడవసారి యోసేపు వారు వేగుల వారని నేరారోపణ చేస్తున్నట్లుగా చూస్తాం. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు గమనిద్దాం. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి, యోసేపు తన చిన్న సహోదరుని గురించి తెలుసుకోవాలని అతన్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మనుషులు నిజంగా అతని సవతి సహోదరులు, కానీ బెన్యామీను మాత్రము అతని స్వంత సహోదరుడు మరియు అతన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకు అతడు ప్రయత్నించే మార్గం ఇదే. ఇక 42వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. అతడు వారిని పట్టణపు చెరసాలలో బంధించాడు. ఇప్పుడు వారికి పరిస్థితులన్నీ కఠినంగా కనిపిస్తున్నాయి. ఏమి జరగబోతుందో అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. యోసేపు ఎవరు అనే ఆలోచన ఈ సోదరులకు రావడానికి ఏదైనా కారణం అంటూ ఉంటే అది ఈ ప్రకటనే. యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. స్పష్టంగా ఆ రోజుల్లో యాకోబు అతని కుటుంబం మాత్రమే కాకుండా దేవుణ్ణి ఎరిగిన ఇతరులు కూడా ఉన్నారని తెలుస్తుంది. బలి ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళవచ్చని వారికి తెలుసు. అయితే ఈ విషయము ఈ సోదరుల ఆసక్తిని రేకెత్తించేదిగా లేదు. పైగా అది వారికి మనిషి పట్ల కొంచెం అనుమానం కలిగించి ఉండవచ్చు. యోసేపు దేవుని తరపున సాక్ష్యం ఇచ్చాడు. అతడు దేవుని కోసము సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా అవకాశాన్ని వదులుకోడనే విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అతడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. తన జీవితాన్ని నడిపించేవాడు దేవుడే అని అతడు ఎల్లప్పుడూ ఆయనకే మహిమ చెల్లించేవాడుగా ఉంటున్నాడు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిద్దాం. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. ప్రియులారా, ఈ సహోదరులు పురుషులు. వారిలో కొందరు 50 సంవత్సరాలకు పైగా వయసు గలవారు. ఇప్పుడు వారు తాము నిజమైన సంక్షోభంలో ఉన్నట్టుగా కనుగొంటున్నారు. దేవునికి భయపడే ఒకని చేత ఇక్కడ వారు వ్యవహరించబడుతున్నారు. అతడు తమను ఏమి చేయబోతున్నాడో తెలియక వారు భయపడుతున్నారు. వారు నిజమైన మనుషులో కాదో పరీక్షించడానికి యోసేపు దానిని ఒక సాకుగానే చెబుతున్నాడు. కానీ వాస్తవానికి అతడు నిజంగా కోరుకునేది తన తమ్ముడు చివరిగా తన దగ్గరకు రావాలనేదే అతని యొక్క తాపత్రయం. ఇక 42వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చిందని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఇక్కడ జరుగుచున్నది చాలా ఆసక్తికరంగా ఉంది. వారు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. యోసేపు వారిని అర్థం చేసుకోగలడు. అయినప్పటికీ యోసేపు వారితో ఒక అనువాదకుని ద్వారా మాట్లాడుతున్నాడు. అతడు ఐగుప్తీనిలా నటిస్తున్నందున అలా చేశాడు. వారు తమ అపరాధాన్ని నిజముగా ఒప్పుకుంటున్నారు. ఇక 42వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను. తమకు జరుగుతున్నది వారు యోసేపు పట్ల ప్రవర్తించిన విధానానికి దేవుని యొక్క ప్రతీకారమని వారు భావిస్తున్నారు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 23, 24 వచనాలను మనం గమనిద్దాం. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక
తమ మాట యోసేపు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. వారు యోసేపుకు చేసిన కీడు కారణంగా తమకు ఈ కీడు సంభవిస్తుందని చెప్పుకుంటున్నారు. వారు ఇప్పుడు నిజంగా పశ్చాత్తాపడుతున్నారు. యోసేపు వారి ప్రతి మాట విని లోపల కరిగిపోతున్నాడు. అతడు అమాంతం వారి దగ్గరికి వెళ్ళి వారిలో ప్రతి ఒక్కరిని కౌగిలించుకొని వారిని సహోదరుడా అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అతడు అలా చేయడానికి ధైర్యం చేయలేడు. ఎందుకంటే అలా చేస్తే అతడు బెన్యామీనును తన వద్దకు తెచ్చుకోలేడు. అతడిప్పుడు వారికి నిజమైన పరీక్ష పెడుతున్నాడు. వారు తప్పనిసరిగా ఒక సహోదరుణ్ణి వదిలివేయాలి. అది ఎవరంటే షిమ్యోను. యోసేపు చాలా కదిలిపోయాడు. ఇవన్నీ చూసి చాలా భావోద్వేగానికి గురై ఏడవవలసి వచ్చింది. కానీ అతడు ప్రక్కకు వెళ్ళి తన ముఖం కడుక్కొని తర్వాత ఏమీ జరగనట్లుగా మళ్ళీ లోపటికి వస్తాడు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల నిట్లు జరిగించెను. అతడు వారి డబ్బులు తీసుకోలేకపోయాడు. అతడు వారికి ధాన్యానికి చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వడమే కాకుండా ఇంటి తిరుగు ప్రయాణానికి కావలసిన ఆహారాన్ని కూడా ఇచ్చాడు. ఆదికాండము 42వ అధ్యాయము 26 నుండి 28 వచనాల వరకు మనం గమనిద్దాం. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసెనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది దేవుని తీర్పుగా తమపై ఉందని వారు భావిస్తున్నారు. ప్రియులరా, సాధారణంగా మీ డబ్బు తిరిగి రావడం ఒక శుభవార్త, అద్భుతమైన విషయం. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ప్రతి నెల ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొనడానికి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నింటిని కొన్న తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ కిరాణా వస్తువుల సంచిని తెరిచి ఆ వస్తువుల కోసం చెల్లించిన డబ్బంతా అందులోనే ఉండడాన్ని చూసారనుకోండి, అది మీకు చెడ్డవార్తగా ఉంటుందా? ముఖ్యంగా మీ డబ్బు మీకే ఒక బహుమతిగా తిరిగి ఇవ్వబడిందనే వార్త చెప్పారనుకోండి, అది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా? సాధారణ పరిస్థితులనైతే అది తప్పకుండా శుభవార్త అవుతుందని మనం అందరం అంగీకరిస్తాం. అయితే ఇక్కడ ఈ మనుషులకు అది అలా లేదు. ఐగుప్తులోని ఆ కఠినమైన అధిపతి వారిని చాలా కష్టపెట్టాడని, ఆ మనిషితో వారు ఇప్పటికే చిక్కుల్లో ఉన్నారని వారు భావిస్తున్నారు. ఇది వారి ఆందోళనను మరింత ఎక్కువ చేస్తుంది. వారు వెంటనే ఐగుప్తుకు ఎందుకు తిరిగి వెళ్ళలేదని మనం ఆశ్చర్యపోవచ్చు. ఒకవేళ వారు తిరిగి వెళ్ళి ఉంటే నిజంగా చిక్కుల్లో పడతామని వారు భయపడ్డారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఈ మనిషి వారు డబ్బు దొంగిలించారని నేరారోపణ చేసేవాడు. అయితే వారు అటువంటి వాటికి అవకాశం ఇవ్వడం లేదు. వారు తిరిగి వచ్చేటప్పుడు డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ 9 మంది సహోదరులు తమ ఇంటికి వెళ్తున్నారు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 29 నుండి 34వ వచనం వరకు మనం గమనిద్దాం. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగు చూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి
మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పెననిరి. ప్రియులారా, ఇక్కడ మనము వారు షిమ్యోనును ఐగుప్తులో విడిచిపెట్టారని గుర్తుంచుకోవాలి. ఇక 42వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. వాస్తవానికి ఇదొక మోసం అని వారు భావించారు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. పాపం వృద్ధ యాకోబు ఇప్పుడు అతడు మనకు ఒకప్పుడు తెలిసినట్లు అహంకారపూరితమైన వ్యక్తి కాదు, అదేవిధంగా గొప్ప విశ్వాసి కూడా కాదు. కానీ అతడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. అతడు ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం లేదు, కానీ చాలా నిరాశతో ఉంటున్నాడు. అతడు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి అని అంటున్నాడు. అతని కుమారుడైన యోసేపు అలాంటి మాట చెప్పి ఉండేవాడు కాదు, కానీ యాకోబు దానిని చెబుతున్నాడు. పౌలు వ్రాసిన రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలోని మాటను యోసేపు చెప్పి ఉండేవాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అలాగే ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన మాటను అనగా ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని అతడు చెప్పేవాడు. ఇక ఆదికాండము 42వ అధ్యాయము 37, 38 వచనాలను మనం గమనిద్దాం. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ప్రియులారా, యాకోబు జీవితము ఈ బాలుడైన బెన్యామీను జీవితంతో ముడిపడి ఉంది. యోసేపు అతనికి ఇష్టమైన వాడు, ఎందుకంటే అతడు తన ప్రియమైన రాహేలు యొక్క జ్యేష్ఠపుత్రుడు. ఇప్పుడు యోసేపు పోయాడు, అది అతని హృదయమును ముక్కలు చేసే విషయం. ఇప్పుడు అతడు రాహేలు యొక్క మరొక కుమారుణ్ణి కూడా కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అలా జరిగితే గనుక తాను చనిపోతానని చెప్పాడు. నిజంగానే అతడు చనిపోయేవాడు. అతని జీవితము పూర్తిగా బెన్యామీను జీవితంతో ముడిపడి ఉంది. అతడు అతని కుడి చేతి పుత్రుడు. అతడు యాకోబుకు దుడ్డుకర్ర వంటివాడు. యాకోబు అతని మీద ఆధారపడుతున్నాడు. గత సంవత్సరాల్లో అతడు చేస్తున్నది అదే. కాబట్టి యాకోబు అతన్ని ఐగుప్తుకు వెళ్ళనివ్వనని చెప్పాడు. ఈ మధ్యలో షిమ్యోను అక్కడ జైల్లో దీన స్థితిలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పుడు మనము 43వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక్కడ కరువు యొక్క తీవ్రత కారణంగా యాకోబు కుమారులు బెన్యామీనుతో సహా ఐగుప్తుకు తప్పనిసరిగా తిరిగి వెళ్ళవలసి వస్తుందని మనం చూస్తాం. అక్కడ వారు మళ్ళీ యోసేపుతో సమావేశమై బెన్యామీనును కనపరుస్తారు. ఈ సమయంలో యోసేపు వారికి తనను తాను తెలియజేసుకోడు. ప్రియులారా, ఇది నిస్సందేహంగా ఆదికాండం గ్రంథంలోనే అత్యంత నాటకీయమైన అధ్యాయం అని చెప్పవచ్చు. యోసేపు ముందు బెన్యామీను కనిపించడం అనే దానికంటే ఎక్కువగా అతన్ని కదిలించేది మరొకటి లేదని నాకు తెలుసు. వారు మళ్ళీ ఆ దేశానికి రావడానికి ముఖ్య కారణము కరువు యొక్క తీవ్రత. ప్రియులారా, ఒకవేళ గనక కరువు తొలగిపోయి ఉంటే షిమ్యోను తన జీవితాంతము అనగా కనీసము యోసేపు అతన్ని విడుదల చేసే వరకైనా ఐగుప్తు దేశంలోనే
జైల్లోనే అతడు గడిపి ఉండేవాడని నేను భావిస్తున్నాను. ఇక ఆదికాండము 43వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, వారు మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళకపోతే తాము ఆకలితో చనిపోతామని యాకోబు గ్రహించాడు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను మనం గమనిద్దాం. యూదా అతన్ని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పానెను. ఇక్కడ ఆ మనుషుడు అనగా వారి సహోదరుడైన యోసేపు. కానీ వారికి అది తెలియదు. అతడు వారికి ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపాదన చేశాడు. అది ఎంత ఖచ్చితమైనదో వారికి బాగా తెలుసు. యూదా తన తండ్రికి చాలా ఖచ్చితంగా ఇలా చెప్పాడు, మేము అక్కడికి వెళితే గనుక మాతో పాటు బెన్యామీను తప్పకుండా ఉండాలి. నువ్వు ఇంతకుముందు అతన్ని పంపలేదు, కానీ ఈసారి అతడు మాతో లేకపోతే గనక మేము వెళ్ళడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ మనుషుడు మమ్మల్ని కలవడు, చూడడు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా, వారు ఆ మనుషుడు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియనని రీ. పాపం ముసలివాడైన యాకోబు నిజంగా నిరాశ చెందాడు. అతడు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో ఎందుకు చెప్పారు అని అంటున్నాడు. యోసేపు విషయము అతనికి ఏమాత్రము అవగాహన లేదు. కానీ తన కుమారులు తమ నోరు మూసుకొని ఉంటే బాగుండునని యాకోబు కోరుకున్నాడు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. సహోదరులు తమ తండ్రికి ఇచ్చిన సమాధానంలో నిజంగా చాలా సహేతుకంగా ఉన్నారు. వారు అతనితో తాము ఆ మనుషునికి ప్రతీదీ చెప్పాలని ఉద్దేశించలేదని, కానీ అతడు వారిని ప్రశ్నిస్తూనే ఉన్నాడని చెప్పారు. యోసేపు తనకు కావాలనుకున్న సమాచారాన్ని పొందుకునే వరకు ప్రశ్నలు అడగడం అతడు ఆపలేదు. అది మనకు తెలుసు. ఇక్కడ యూదా బెన్యామీను విషయమై పూటపడుటకు ఒక హామీగా ఉండుటకు ముందుకు వస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, నీకు మరియు నాకు నేడు ఒక హామీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. ఆయన యూదా గోత్రం నుండి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆ స్థానాన్ని తీసుకొని నా కాపరి అయ్యాడు. నా స్థానాన్ని తీసుకొని నా శిక్షను అనుభవించాడు. వాస్తవానికి నేను ఆయన ప్రమాణానికి అనుగుణంగా ఉండలేకపోయాను. నేను ఆయన స్థాయికి ఎదగలేకపోయాను. కానీ ప్రభువైన యేసు ముందుకు వచ్చి నా పక్షాన తండ్రి అయిన దేవునికి హామీ ఇచ్చే వ్యక్తిగా అయ్యాడు. నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నిజంగా ఇక్కడ మనకు క్రీస్తు యొక్క ఎంత గొప్ప చిత్రం ఉంది కదా. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. మాకు తడవు కాకపోయిన ఎడల ఈపాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, యూదా తన తండ్రితో, నీవు బెన్యామీనును మాతో వెళ్ళనిస్తే మేము ఈ లోపల అక్కడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఉండేవాళ్ళము అని అంటున్నాడు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలములు,
పిస్తాచ కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. వారికి కావాల్సింది ధాన్యం అని మీరు ఇక్కడ గమనించాలి. వారికి జీవనాధారమైన ఆహారం లేదు. వారి వద్ద తేనె, పప్పులు మరియు సుగంధ ద్రవ్యాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి యాకోబు వారు ఆ మనిషికి ఒక కానుక తీసుకొని పోవాలని చెప్పాడు. నిజానికి ఆ కానుక ద్వారా ఆ మనుషుని మంచితనాన్ని చూద్దాం అని యాకోబు చెప్తున్నాడు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను మనం గమనిద్దాం. రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరబాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. చివరికి ముసలివాడైన యాకోబు బెన్యామీనును అతని అన్నలతో పాటు వెళ్ళడానికి అంగీకరించాడు. ఇప్పుడు వారు మళ్ళీ యోసేపు ముందు నిలిచినప్పుడు గొప్ప నాటకీయత చోటు చేసుకుంటుందని గ్రహిస్తాం. ఆదికాండము 43వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. ప్రియులారా, బెన్యామీను చూసినప్పుడు యోసేపు యొక్క భావోద్వేగాన్ని మీరు బాగా ఊహించవచ్చు. ఇంకా ఆ వివరాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయిండి నడిపించునుగాక. దైవాశీస్సులు. యోసేపు ఏ సహోదరుణ్ణి చెరసాలలో ఉంచాడు? యోసేపు ఏ సహోదరుని చెరసాలలో ఉంచాడు? 1 రూబేను, 2 యూదా, 3 షిమ్యోను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశము ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలను నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శింపబడిన నెంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదిగా భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాము. ప్రభు కృప మీ అందరికీ తోడైందునుగాక. దేవుడు చేసిన దీపము నీవని వెలిగించుము దానిని ప్రతిక్షణము. దేవుడు చేసిన దీపము నీవని ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.